షాకాల్, మీరు ఎంతో విచారంతో కనిపిస్తూ అక్కడ ఏం చదువుతున్నారు? మన శత్రువుని అంతం చేయాలంటే అతని బలం కన్నా అతని బలహీన ఏంటో ముందుగా మనం తెలుసుకోవడం ముఖ్యం. జై సింగ్ చౌహాన్కి సంబంధించిన చాలా విషయాలు నాకు ఇదివరకే తెలుసు, కానీ ఇప్పుడు చాలా బలహీనమైన ఒక విషయం నాకు తెలిసింది జోహాన్. దాంతో ఒక్క నిమిషంలో అతన్ని గాయపరుస్తాను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు షాకాల్? మరైతే ఇంకా ఆలస్యం ఎందుకని? దాని గురించి వివరంగా చెప్పండి. నీకు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి జోగాల్. ఆ విషయం కూడా సన్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మెరుపు మెరుస్తుంది, అన్ని చోట్ల పిడుగులు పడతాయి, సన్ సిటీ మొత్తం ధ్వంసం అయిపోతుంది జోహాన్. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. జై సింగ్ చౌహాన్, నువ్వు అంతమైపోయే సమయం దగ్గర పడింది. అర్థమైందా రుద్ర? ఊళ్ళో వాళ్ళంతా దేని చూసి అలా భయంతో పరిగెడుతున్నారు. రుద్ర, ఏమైంటుందో తెలుసా? లేదు, తెలీదు. ఉన్నట్టుండి ఊళ్ళో పిడుగు పట్టమేమిటి? ఆకాశం నిర్మలంగానే ఉంది, మరి పిడుగెలా పడి ఉంటుంది? ఇది చూస్తుంటే ఎవరో మ్యాజిక్ చేశారనే అనుమానం కలుగుతోంది. రుద్ర, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి ఏం జరిగిందో చూసొస్తాను. ఎవరు నువ్వు? మా సన్ సిటీలో ఎందుకు పిడుగులు కురిపిస్తున్నావు? ఖచ్చితంగా ఇది ప్రకృతి పని కాదు, ఇదేదో దుష్టశక్తి పన్నాగం. దమ్ముంటే ముందుకురా. ఎవరు నువ్వు? జైసింగ్, నేనే ఎలక్ట్రో లేడీని. కత్తులతో నేను యుద్ధం చేయను, మెరుపు కాంతితోనే నేను యుద్ధం చేస్తాను. ఎలక్ట్రో లేడీ, వెంటనే సన్ సిటీని వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఆడవాళ్లతో పోరాడను. నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో నేను ఇక్కడి నుంచి తరిమి కొట్టగలను. జైసింగ్, నాకు ఈ విషయం బాగా తెలుసు. నువ్వెప్పుడూ ఆడవాళ్లతో యుద్ధం చేయవు. ఈ విషయం నాకు తెలిసే దాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చాను. చూసావా జోహా, జై సింగ్ చౌహాన్ బలహీన వెంటో నేను కనిపెట్టేశాను. దాంతో నేను ఇవాళ వాడిని దాడి చేస్తున్నాను. అతను ఇప్పుడు ఏవి చేయలేడు. ఇప్పుడు అతను తలుచుకున్నా కూడా అతని సన్ సిటీని అస్సలు కాపాడలేడు. మంచి వాళ్ళకొచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి. జై సింగ్ చౌహాన్ ఇవాళ ఇరుక్కున్నాడు, ఇక త్వరలోనే అంతమైపోతాడు. జై సింగ్ చౌహాన్, నాకు నీ ప్లాన్ బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఓడించలేకపోయావు, అందుకని నన్ను ఖైదు చేయాలనుకుంటున్నావు కదా.
కానీ నన్ను ఖైదు చేయడం అంత తేలికైన పని కాదు. ఎలక్ట్రో లేడీ, ఇక నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళలేవు. రియల్లీ? సారీ తాతయ్య, మీరక్కడ ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను. ఈ బాయ్స్ కా నెట్ క్రియేట్ అవచ్చు. ఎక్కడికి తప్పించుకొని వెళ్తున్నారు? రంగీలా, త్వరగా ప్యాలెస్ గేట్ ని తెరిచి రెడీగా ఉండు. తాతయ్యకి గాయమైంది. రుద్ర, వాడు మన వెనకాలే వస్తున్నాడు. ఈ బాయ్స్ కా ప్రొటెక్ట్. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు జైసింగ్ చౌహాన్. నా మెరుపు వేగంతో నీ భవనాన్ని కూల్చేస్తాను చూడు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. సరే తాతయ్యకి ఏమైంది? ఇదిగోండి తాతయ్య, మంచినీళ్ళు తాగండి. రుద్ర, ఆ స్త్రీ చాలా ప్రమాదకారి. ప్యాలెస్ని వదిలిపెట్టి ఎవరూ బయటికి వెళ్ళొద్దు. కానీ తాతయ్య, మనం ఎన్ని రోజులని ప్యాలెస్ లోనే ఉంటాం. మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే తన కోపంతో సన్ సిటీని అంతం చేస్తుంది. లేదు రుద్ర, ఇప్పుడు బయటికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆవిడ మెరుపులు మామూలు మెరుపుల కంటే ఎంతో శక్తివంతమైనవి. నేను కొంచెం కోలుకున్న తర్వాత ఆవిడ్ని ఎదుర్కోవడానికి మరో మార్గం కనిపెడతాను. జైసింగ్ చౌహాన్, ఎన్ని రోజులు నా నుంచి నువ్వు తప్పించుకోగలవు? నేను మళ్ళీ వస్తాను. ఈ విషయం గుర్తుంచుకో. నేను కత్తులతో యుద్ధం చేయను, నేను మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. తాతయ్య, తను వెళ్ళిపోయిందనుకుంటా. ప్రస్తుతానికి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ప్రమాదం మన వదిలిపెట్టి వెళ్ళలేదు. అందుకని ఎవరూ బయటికి వెళ్ళటం మంచిది కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. నేనిక్కడ ఉండగా నాలాగే ఉన్న వ్యక్తి గార్డెన్లో ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఎవరో చూస్తాను. నువ్వెవరు? నేను రంగీలాని. మరి నువ్వెవరు? నేను షంగ్రీలాని. షంగ్రీలానా? ఎవరు షంగ్రీలా? మన ఇద్దరం ట్విన్స్. నీకు గుర్తులేదా? ఒక వేడుకలో మన ఇద్దరం విడిపోయాం. ఏంటి వేడుకలో మన ఇద్దరం విడిపోయామా? ఎప్పుడు? ఎలా? ఇంతవరకు ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదే. తాతయ్య చెప్పలేదు, రుద్ర చెప్పలేదు. అనయ్య రండి, మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కత్తులతో యుద్ధం చేయను, మెరుపు వేగంతోనే యుద్ధం చేస్తాను. రంగీలా ఎప్పుడు తన దగ్గర చిక్కుకున్నారు? రుద్ర, మీరు ముగ్గురు లోపలే ఉండి నన్ను చూస్తున్నారని నాకు బాగా తెలుసు. మీరు ప్యాలెస్ తలుపులు తెరవకపోతే నా నుంచి ఈ సన్ సిటీని మీరు కాపాడుకోలేరు. జాగ్రత్త, మీరు తలుపులు తెరవకపోతే ఈ రంగీలాని అంతం చేసేస్తాను. తాతయ్య, రుద్ర, నన్ను కాపాడండి. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. తాతయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? రంగీలాని కాపాడాలంటే గేట్ ని తెరిచి తీరాలి. నేను వెళ్తున్నాను. వద్దు వరుణ్, గేట్లు తెరవద్దు. ఒక్కసారి ఈ ప్యాలెస్ గేట్లు తెరిచామంటే ఇక ఆ తరువాత మనం ఏమీ చేయలేం. ఏం చేయాలో నేను ఆలోచించాను. నేను బయటికి వెళ్తున్నాను.
నువ్వేమంటున్నావు రుద్ర? నువ్వు బయటికి వెళ్ళడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించను. తాతయ్య మన దగ్గర వేరే మార్గం లేదు. ఎలక్ట్రో లేడీ, నేను చెప్పేది విను. నేను రుద్రాని మాట్లాడుతున్నాను. నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఫస్ట్ నువ్వు రంగీలాని వదులు. అతని ఫౌంటైన్ పక్కన కూర్చోబెట్టు, ఓకేనా? అలాగే. జయసింగ్ రాకపోతే ఏమిటి, తన మనవడు వస్తున్నాడు కదా. రుద్ర నీకు మంచి గుణపాఠం చెప్తాడు. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. ఓ నువ్వే రుద్రవా? నీ గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టుగా విను. ముందు భవనం తలుపులు తెరు. నీ మెరుపులతో మమ్మల్ని దాడి చేసిన ప్యాలెస్ తలుపులు తెరుచుకోవు. భవనం తలుపులు తెరవకపోతే నువ్వు రంగిలా నా నుంచి బయటపడలేరు. ఇదిగో తీసుకో. ఇక్కడ అసలేం జరుగుతోంది? నా మెరుపు వేగం ఎలా ఫెయిల్ అయింది? లేదు, మోసం చేశారు. నువ్వు రుద్రవి కాదు, తన ఇమేజ్వి. నేనందరినీ కాల్ చేస్తాను. ఇక్కడున్న ఎవరిని వదిలిపెట్టను. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో జైసింగ్ చౌహాన్ రుద్రాకి నేర్పేస్తున్నాడు. కానీ నాకు నమ్మకం ఉంది, ఈసారి ఆ సన్ సిటీని వీళ్ళు ఖచ్చితంగా కాపాడలేరు. రంగీలా, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. నేను మీ అందరికీ తినడానికి ఏదైనా తీసుకొస్తాను. మీరు కడుపు నిండా తిన్నారంటే ఏం చేయాలో ఐడియా వస్తుంది కదా. రంగీలా, మీరెందుకు అనవసరంగా బయటికి వెళ్ళారు? ఇవ్వండి, ట్రే నాకు ఇవ్వండి. ఇదిగోండి, ట్రే తీసుకోండి. రంగీలా, మీరు నాకు దూరంగానే ఉండండి. రంగీలా, ఇక్కడ ఎవరికి ఏమీ అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. చూడ్డానికి చాలా బాగుంది. జైసింగ్ చౌహాన్ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు షాక్ తో పడిపోతున్నారు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకా. ఇంకా ఎంతసేపని ఆ జైసింగ్ చౌహాన్ అంతఃపురంలో దాక్కుని బయటికి రాకుండా ఉంటాడు. ఆ సన్ సిటీని ఎలక్ట్రో లేడీ నుంచి కాపాడాలంటే బయటికి రావాలి కదా. షాకాల్, నాకెందుకో చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పతనం చూడాలనుకుంటున్నాను. కాసేపు ఓపిక పట్టు జాన్, మనం అనుకున్నది జరుగుతుంది. ఆ ఎలక్ట్రో లేడీ సన్ సిటీని ధ్వంసం చేసేస్తుంది. తాతయ్య, ఇకపై మన గమ్మున ఉండకూడదు. ఎంతసేపని మన అంతఃపురంలో దాగుండాలి. నేను బయటకు వెళ్ళి ఎలక్ట్రో లేడీతో తలపడాల్సిందే. రుద్ర, నువ్వు తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. మొదటి నియమాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఫోకస్ అండ్ బిలీఫ్. మనం ఖచ్చితంగా ఎలక్ట్రోలేడీని ఎదిరించవచ్చు. మనకి పక్కా ప్రణాళిక కావాలి. రుద్ర, ఈరోజు నీకు కొత్త మంత్రాన్ని నేర్పిస్తాను. రుద్ర, ఒక్క విషయం గుర్తుంచుకో. నీకు కేవలం 5 సెకండ్లు మాత్రమే సమయం ఉంది. నేను మీతో వస్తాను. ఆ ఎలక్ట్రో లేడీ నాకు చాలా షాక్లు ఇచ్చింది కదా. సమయం చూసుకుని నేను తనకి తగిన గుణపాఠం చెప్తాను. నేను ఊరికే వదిలిపెట్టాను. ఎలక్ట్రో లేడీ, నేను వచ్చేసాను. నువ్వెక్కడున్నావు ఎలక్ట్రో లేడీ? దమ్ముంటే నా ముందుకు రా. ఇదిగో వచ్చేసాను. నువ్వు చాలా ధైర్యవంతుడివి రుద్ర, కానీ నువ్వు నన్ను గెలవలేవు. ఎలక్ట్రో లేడీ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు. నేను కత్తులతో యుద్ధం చేయను. నేను నా మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. ధైర్యం ఉంటే నా నుంచి తప్పించుకో.
రుద్ర ఎలక్ట్రో లేడీతో తలపడలేకపోతున్నాడు. మరి కొద్దిసేపట్లో రుద్ర తన కంట్రోల్లోకి వచ్చేస్తాడు. అది చూసిన జైసింగ్ చౌహాన్ రుద్రాన్ని కాపాడటానికి ఖచ్చితంగా బయటికి వస్తాడు. ఆ జైసింగ్ చౌహాన్ నా కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని బతిమారతాడు. చూసి నేను సంతోషిస్తాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలక్ట్రో లేడీ, నువ్వు నిజంగా చాలా మంచి పని చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. జంతర్ మంతర్ కాళీ కలంతర్. నువ్వేం చేసావో చూసావా? మనం ఇక అసలు కదల్లేము. రుద్ర ఇప్పుడు మంత్రాన్ని జపిస్తాడనుకుంటా. ఫోకస్ అండ్ బిలీవ్. बाइस का बूम चिक चिक बूम. రుద్ర 5 4 3 2 1. రుద్ర టైం అయిపోయింది. నేను కత్తితో యుద్ధం చేయను. నేను మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. నేను కత్తితో యుద్ధం చేయను. నేను మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. నేను కత్తులతో యుద్ధం చేయను. మెరుపు వేగంతోనే యుద్ధం చేస్తాను. నా శక్తులన్నీ ఏమైపోయాయి? అసలు నాకేమైంది? నేనెందుకు కింద పడిపోతున్నాను? ఇప్పుడు మీ పవర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు ఎప్పుడు ఆ పవర్ తిరిగి రాదు. ఎందుకంటే మీలో ఉన్న మెరుపుల్ని నాలో దాచాను. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివే. నా శక్తులు నాకు దూరం అయ్యాయని చెప్తున్నావా? లేదు, ఇలా జరిగే అవకాశమే లేదు. నేను ఒప్పుకోను. గెలుస్తాననుకున్నప్పుడల్లా ఓడిపోతూనే ఉన్నాను. నేను అనుకున్నట్టు జరుగుతుందనుకుంటే ఎప్పుడు ఇలాగే జరుగుతుందేంటి? మేడం, కాస్త జ్యూస్ తాగండి, మీ కోపం తగ్గుతుంది. మంచినీళ్ళు, మంచినీళ్ళు. నువ్వు జ్యూస్లో ఏం కలిపావు? స్పెషల్ గా ఏం కలపలేదు. మీ పవర్ మీరు కోల్పోతారని ముందే నాకు తెలుసు. అందువల్లే నేను మీకు చల్లటి జ్యూస్ తీసుకొచ్చాను. నీ శక్తితో నాపై దాడి చేసావు కదా, ఇప్పుడు నువ్వు అనుభవించు. మంచినీళ్ళు, మంచినీళ్ళు, మంచినీళ్ళు. శభాష్ రుద్ర, శభాష్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.